ఇది నా ప్రాపర్టీ, కథం. ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో, ఇక కథం. ఇక నీ అయ్య చెప్పుకుంటో చెప్పుకో, ఉడకని చెప్పుకో. ఇది నడుస్తుందా? అయ్యా జాగిరి, వీళ్ళు ముగ్గు పోసి కట్టిర్రు, మనం యాక్సెప్ట్ చేయాలి. కబ్జా జో భీ హో హమారా కాగజ్ నై పూछने का, బద్దలు వగులుతాయి సార్, గడపర దించుతామని చెప్పి బిడ్డ ఎక్కువ నాటకాలు చేస్తే మా దగ్గర సర్కారు ఉన్నది అంటే మా దగ్గర వక్ఫ్ ఉన్నది అని చెప్పుకుంటుండే. రికార్డులే లేని ట్రాన్స్పరెన్సీ ఏముండే కాక వెనకటికి ఒక మాట అడుగుతున్నాం. ట్రాన్స్పరెన్సీ బొంగుంటుంది, ఇక చుమ్మేస్తుంది అంటారు. సుప్రీంకోర్టు మాట్లాడి ఇప్పుడు వస్తారు ఇక లేచి, అమ్మా మా రిలీజియస్ ఫ్రీడమ్ పోయింది అని. అంటే నువ్వు వేరేది గుంజుకుంటే రిలీజియస్ ఫ్రీడమ్ పోదు, నీది మాత్రం నువ్వేమైనా చేయొచ్చు. వేరేడు రిలీజియన్ అని మాట్లాడొద్దు. मेजॉरिटी कभी भी खतरे में रहने दो, उसका कुछ लेना देना नहीं है, लेकिन माइनॉरिटी कभी हिंदुस्तान में खतरे में आना ही नहीं. ఇష్టారాజ్యం ఎవడు పడతాడు అంటే ఆడిట్లు లేవు, డిజిటైజేషన్ లేదు, వెరిఫికేషన్లు లేదు, కాగజ్ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. వక్ఫ్ వాత పడ్డది వఫ్ అని చెప్పి బద్ద తీసుకొని కొడతాం చూడు మనం, బఫ్ అని. సుప్రీంకోర్టు కొన్ని కీలక అంశాల మీద స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏదైతే మేజర్గా సెట్ బ్యాక్ ఉండనో విచ్ వాస్ మన సెక్షన్ 40 అని చెప్పి మనం వెనకటికి మాట్లాడుకున్నాం. ఒక చిన్న రీక్యాప్ చేస్తే వక్ఫ్ అగర్ కూడా మనం మాట్లాడితే, ఇలా వక్ఫ్ అని అంటే నేను వస్తా, నాకు కలబడుతుంది, ఈ భూమి నాది అని, నేను ఖర్చీఫ్ వేస్తా, బస్. వక్ఫ్ ఖర్చీఫ్ వేసేసింది అంటే కాగజ్తో ముజే దికానికి జరూరత్ నహీ, నాకు చూపెట్టాల్సిన అవసరం లేదు. ఎవడైతే విక్టిమ్ ఉంటాడో ఆడు కోర్టు చుట్టూ తిరగాల, ఆడు ప్రూవ్ చేసుకోవాలా. ద ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది విక్టిమ్, ఫ్రమ్ ది విక్టిమ్ సైడ్. కరెక్ట్గా పర్స్పెక్టివ్ కూడా కాదు, ఫ్రమ్ ది విక్టిమ్ సైడ్. ఇది వక్ఫ్ అన్నమాట. ఇట్లాంటి అడ్డమైన లా ఇక ఏ రాజకీయ పార్టీ తీసుకొచ్చిందో ఎవరి సంతుష్టీకరణ కోసము, అపీజ్మెంట్ కోసం అనేది మీకు వదిలిపెడుతున్నా. సో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లా ఒక చిన్న కంపారిజన్ షాట్ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. ఇప్పుడు చిత్రగుప్తులో మేము ఏం తీసుకొని వచ్చినా కానీ కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి తీసుకొని వస్తాం. సో దయచేసి ఈ బ్రేక్ డౌన్ కంటిన్యూ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయాలా ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు మంచిగా ఉందని మీ మనసుకు చెప్తారు, కానీ ఒక కమెంట్ కొడితే ఏమవుతుంది ఫ్రెండ్స్, మాకు కూడా అదే ఒక మోటివేషన్ వస్తుంది. సో నేను సబ్జెక్ట్ డివేట్ కాదలుచుకోలే. అన్నిటికంటే ఇప్పుడు నేను కంపారేటివ్ అనాలిసిస్ తీసుకొని వచ్చిన. మేజర్ లిటిగేషన్స్ ఏమేమి ఉండే, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండే, అమెండ్మెంట్ యాక్ట్ కంటే ముందు ఎట్లుండే, అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఎట్లొచ్చింది. సెక్షన్ 40 ఇదైతే పెద్ద ఒక డైనోసార్ యాక్ట్ అని అంటారు, డ్రాకోనియన్ యాక్ట్ అంటారు. కంప్లీట్గా విషపూరితమైన యాక్ట్ ఏంది మొత్తం వక్ఫ్ లా అని అంటే, వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40 అంటే వీళ్ళు ఏం చేస్తుండే అంటే వెనకటికి వక్ఫ్లా వాళ్ళు డిసైడ్ చేసేస్తుండే యూనిలాటరలీ, ఇది నా ప్రాపర్టీ, కథం. ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో, ఇక కథం. ఇక నీ అయ్య చెప్పుకుంటో చెప్పుకో, ఉడకని చెప్పుకో, ఇది నా ప్రాపర్టీ అని. ఇది అమెండ్మెంట్ కంటే ముందు. అమెండ్మెంట్ తర్వాత ఇప్పుడు అట్లా పవర్ అట్లా ఏం లేదు. కలెక్టరు, రెవెన్యూ అఫీషియల్స్ ఖచ్చితంగా ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఇది మంచిదా కాదా? మంచిదైతే మళ్ళా మన మోదీ సర్కార్ మంచి చేసిందా లేదా, ఎస్పెషల్లీ టు నాన్ ముస్లిమ్స్. ఆర్ నేను ఆ సెక్యులర్ వాదులను కూడా అడుగుతున్నా, ఎవడు పడతాడు వచ్చి ఖర్చీఫ్ వేసిపోతున్నాడు అంటే నడుస్తుందా? నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. దాని తర్వాత వక్ఫ్ బై యూజర్ అని చెప్పి సెకండ్ అంశం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ముస్లిము, కొన్ని సంవత్సరాల పాటుగా నేను ముస్లింని, అండ్ నేను వక్ఫ్ని డిక్లేర్ చేస్తా, ఓనర్షిప్ డాక్యుమెంట్స్ చూపించినా చూపెట్టకపోయినా అది వక్ఫ్ అయిపోతుంది. ఇది నడుస్తుందా? అయ్యా జాగిరి, వీళ్ళు ముగ్గు లోసి కట్టిర్రు, మనం యాక్సెప్ట్ చేయాలి. అమెండ్మెంట్ కంటే ముందు ఇప్పుడు రద్దు చేసి పడేసిండు మోదీ పార్లమెంట్ సాక్షిగా. ఏమని అన్నారంటే క్లియర్ లీగల్ టైటిల్ అండ్ డాక్యుమెంటేషన్ అనగానే నై ఐసా కైసా మేం చూపెట్ట కాగజ్ నై పూछने का, కబ్జా జో భీ హో హమారా కాగజ్ నై పూछने का, బద్దలు వగులుతాయి సార్, గడపర దించుతామని చెప్పారు. దాని తర్వాత దరిద్రమైంది తెలుసా? సరే నాన్ ముస్లిమ్స్ ప్రాపర్టీస్ ఇల్లు లోపలేసిండ్రు ఎక్సెట్రా కబ్జాలు చేసిరు వక్ఫ్ అని చెప్తానంటే ఒక మాట. గవర్నమెంట్ ప్రాపర్టీలు కూడా వెనకటికి గవర్నమెంట్ను కూడా బిడ్డ ఎక్కువ నాటకాలు చేస్తే మా దగ్గర సర్కారు ఉన్నది అంటే మా దగ్గర వక్ఫ్ ఉన్నది అని చెప్పుకుంటుండీళ్ళు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ను కూడా వక్ఫ్ అని డిక్లేర్ చేస్తే ఖతమిగా రేవంత్ రెడ్డి కూడా గిలిగిలి గజ్జలాటనే గిలిగిలియే అని చెప్పి డాన్స్ ఆడాలా. అట్లెట్లా గవర్నమెంట్ ఇంకా పబ్లిక్ ల్యాండ్ని నువ్వు ఎట్లా వక్ఫ్లకు తీసుకొస్తావు, ప్రూఫ్ లేకుండా అది కూడా అనే దాని మీద అమెండ్మెంట్ తర్వాత వచ్చింది. ఇది మంచిదా కాదా మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ, అసలు ముందు ఆడిట్లే లేకుండే, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ లేకుండే, బస్ నేను చెప్పేసిన అది వేదం అయిపోయిందంటే నడుస్తుందా? అట్లా కాదు. ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత మేజర్ రెగ్యులర్ ఆడిట్స్ జరుగుతాయి, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఫిక్స్ అవుతుంది. ల్యాండ్ రికార్డ్స్ కాడుకొద్దాం. ఇప్పుడు ఇంకొక
కీలకమైన ఘట్టం. వెనకటికి అసలు ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడానికి ఉండేనా? నేను ఖర్చు వేసేసినారా, నువ్వు పోయి చూసుకోయిగా, నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు తిరుగు, నువ్వు మొత్తం తిరుగు ప్రపంచం అంతా, నేను నిన్నే కూర్చుంటా రాలేదా లాస్ట్కి చూద్దాం తర్వాత. గిట్లా నడిచింది మొత్తం, మాన్యువల్ ప్రాసెస్ అంతా, మ్యానిపులేషన్ జరిగింది అంతా. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇక డిజిటైజేషన్ చేస్తాం, జియో ట్యాగింగ్ చేస్తాం, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా కాగజ్ చూపెట్టాలి, లేకపోతే షైన్ బాగ్ దీది వచ్చి నాటకాలు ఆడతా అంటే నడవదు అని చెప్పి వక్ఫ్ అమెండ్మెంట్ తర్వాత వచ్చింది. ఇప్పుడు రెజల్యూషన్స్ అంటే ప్రాబ్లం వచ్చింది, లిటిగేషన్ వచ్చింది. అప్పుడు ఏంది, లిటిగేషన్ వచ్చినప్పుడు రెజల్యూషన్ ప్రాసెస్ ఎట్లుండే, వక్ఫ్ ట్రిబ్యునల్ పవర్స్ లిమిటెడ్గా ఇక ఖతం. ఇక వక్ఫ్ ట్రిబ్యునల్ చెప్పేసిందంటే ఖతం, నా మాటే శాసనం. బాహుబలి సినిమా రిహాటరిక్ అన్నమాట కంప్లీట్గా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు నాన్ ముస్లిం మెంబర్స్ కూడా కొంతమంది ఉండాలా. సారీ ఇప్పుడు టైం బౌండ్ ట్రిబ్యునల్ ప్రాసెస్ వచ్చింది, జుడిషియల్ అపీల్కి కూడా ఆస్కారం వచ్చింది. ముందు నాన్ ముస్లిమ్స్ ఎవడన్నా వక్ఫ్ బోర్డులు ఉంటుండేనా, ఐసా కైసా బంతే తుమ్ అని చెప్పి మాట్లాడుతుండే. ఇప్పుడు స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అందులో 4, ఇంట్లో 3, 20 మంది ఉంటే 4, 15 మంది ఉంటే 3, 4 కంటే ఎక్కువ నాన్ ముస్లిమ్స్ ఉండొద్దు అని చెప్పి ఏదో తీసుకొని వచ్చారు. ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ వక్ఫ్ కాడికి వస్తే, ఇప్పుడు ఎవరైతే వక్ఫ్ ఎవరు చేయాలి అని అంటే ఏ ముస్లిం అయినా వక్ఫ్ ఇచ్చేయచ్చు. కానీ అమెండ్మెంట్ యాక్ట్ ఎట్లా తీసుకొచ్చిరానంటే, ఏ ముస్లిం అన్న వక్ఫ్ అంటే, ఇప్పుడు నేను ఉన్నా, నాకు సడన్గా ఒక ప్రాపర్టీ మీద కబ్జా చేయాలని పడ్డది, నేనేం చేస్తా, వక్ఫ్ అని రాస్తా, తర్వాత 50-50 అంట, అంటే నేను రాత్రి ఇస్లాంలో కన్వర్ట్ అవుతా. ఇప్పుడు అట్లా కాదు, ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు నువ్వు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉండాలి. సుప్రీంకోర్టు దాని మీద చెక్ పెట్టిందంటే, మళ్ళీ ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఏంది ఎలగెలగా అని చెప్పి పెట్టింది. వీడికి అయిపోయిందా? వీడికి ఆగలేదు. అసలైన సిసలైన యాక్ట్ ఒకటి ఉంటుంది, ఏది, సెక్షన్ 40. ఇప్పుడు ఆడుకొస్తున్నాం. ఈ సెక్షన్ 40 ఏందిరా గిరీష్గా అని చెప్పి మాట్లాడితే, కంప్లీట్ యూనిలాటరల్ పవర్ ఇచ్చేసింది అబ్బా వక్ఫ్కి. నేను చెప్పేసిన ఖతం, నా మాటే శాసనం, ప్రాసెస్ అనేదే లేకుండే. అమెండ్మెంట్ 2025లో ఎట్లా తీసుకొచ్చిర్రనంటే, ఈ యూనిలాటరల్ పవర్ అనేది తీసేసిండ్రు. అందులో కలెక్టర్లు, సర్వే ఆఫీసర్లను వెరిఫై చేసిన తర్వాత తీసుకురామన్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే, కలెక్టర్లు వీళ్ళు ఆఫీసర్లు కాదు, ట్రిబ్యునల్ కోర్ట్స్, హైకోర్టుకి కూడా మేము అపీల్ పవర్ ఇస్తాము అని చెప్పిండ్రు. అపీల్ పవర్ అనేది చాలా గట్టిది ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది. ప్రాసెస్ ముందేముంది, వాడు వస్తాడు, వాడికి కలబడుతుంది, ఏ జమీన్ కబ్జా కరేంగే తో వక్ఫాలకు బోలోనా అంటే ఖతం, ఇక వాత పడుతుండే అక్కడ రోడ్డుకి. ఇప్పుడు ప్రాసెస్ వచ్చింది ఎట్లా అంటే, వెనకటికి వక్ఫ్ తన ఓన్ ఎంక్వైరీ చేసుకుంటుంది, దాని మాట ఫైనల్ ఖతం. ఇక ట్రిబ్యునల్ రివర్స్ చేస్తే ఇక కిస్మతు, లేకపోతే లేదు, దాంట్లో అందరూ ముస్లిమ్సే ఉంటారు. ఎవడైతే నాన్ ముస్లిమ్స్కి క్రిటిసిజం ఏముండే అంటే, అసలు బోర్డు జడ్జి లెక్క ఇప్పుడు ఏమైంది, వాళ్ళే జుడిషియరీ ఏంది, మాకు బెనిఫిషియరీ ఏంది, ఇక బొంగులోది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు అట్లా కాదు, ఈ వెరిఫికేషన్ ఏదైతుందో రెవెన్యూ అథారిటీస్ చేస్తారు. దాని తర్వాత నీ రెస్పెక్టివ్ అపీల్స్ వచ్చినాయి. కంప్లీట్గా ఈ స్క్రూటినీ అంతా జుడిషియల్ ఓవర్ సైట్ మీదకి వచ్చింది. అంటే నీరు గారినట్టే కదా. ఇప్పుడు ల్యాండ్ ఓనర్ల మీద ఎఫెక్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఈ సెక్షన్ 40 మీద. వెనకటికి ఎట్లుండే, గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా వక్ఫ్ అని మార్క్ చేసినామనంటే ఇక ల్యాండ్ ఓనర్లు సంకనాకపోయినట్టే కదా, అది ఇంక్లూడింగ్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాదు, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవడన్నా కబ్జా చేస్తున్నాడు అని అంటే, ఎందుకు కబ్జా చేస్తున్నావు అని కబ్జాదారు చెప్పాలా, అంటే వక్ఫ్ బోర్డ్ చెప్పాలా. క్లియర్ టైటిల్ ప్రూఫ్ లేకపోతే నడవదు. స్టేటస్ కో మెయింటైన్ చేయాలా. థర్డ్ పార్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్యూట్ అయిన తర్వాతనే తీసుకొని పోవాలి. ట్రాన్స్పరెన్సీ, రికార్డులే లేని ట్రాన్స్పరెన్సీ ఏముండే కాక. వెనకటికి ఒక మాట అడుగుతున్నా, ట్రాన్స్పరెన్సీ బొంగు ఉంటుంది. ఇక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఎందుకంటే కోఆర్డినేషన్ ఏముంటుంది నీ దగ్గర, పేపర్లే లేకపోయి. అట్లా కాదు, ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్గా డిజిటైజేషన్ అండ్ జియో ట్యాగింగ్ వచ్చింది. కంప్లీట్గా ఒక సుప్రీంకోర్టు అనేది ఒక టెంపరీ సేఫ్ గార్డ్ లాగా మనకు ముంగట కనబడుతున్నది. ఇప్పుడు ఇది ఏమైపోయిందని అంటే, ఇంక ఇట్లా ఒక చిన్న ఇంధనం మోసిర్రు ఎవరు, సుప్రీంకోర్టు వాళ్ళు. అమెండ్మెంట్ యాక్ట్లో కూడా ఉండే, అంటే నేను ఇవాళ ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయినా, రేపు నేను ప్రాక్టీసింగ్ ముస్లిం అయిపోయినా, రేపు నేను వక్ఫ్ అంటా తో వక్ఫ్ అయిపోతుంది. అట్లా కాదుగా. ఇప్పుడు మినిమం నువ్వు 5 years ప్రాక్టీసింగ్ ఇస్లామిక్ ముస్లిం అయి ఉండాలా. అయితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మళ్ళా ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఏంది అంటే, ఇప్పుడు ప్రాక్టీసింగ్ హిందూ అని అంటారు వీళ్ళు ఎన్నో జాగాలల్లా, ప్రాక్టీసింగ్ హిందూ, మళ్ళీ ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఏంది. కొంతమంది అంటారు ఇది సుప్రీంకోర్టు చాలా నీరు గార్చేటట్టు ఇచ్చింది ఎక్సెట్రా, బట్ ఇందులో కూడా లొసుగులు చాలా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే సీలింగ్ పెట్టింది చూడు నాన్ ముస్లిం మెంబర్లను, ఇంతకంటే ఎక్కువ పెట్టొద్దు అని చెప్పలే. పెట్టుకోకుండా జర చూసుకోండి, పెట్టుకోకుండా చూసుకోండి అంటే పెట్టొచ్చు కదా, అంతే కదా. చుమ్మేశ్వరి అంటా నేను, సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే రకరకాలుగా సిచ్యువేషన్ని బట్టి
ఆయా రాష్ట్రాలల్లో దీన్ని ఆయా రకాలుగా ఇంటర్ప్రిట్ అవుతుంది లా, అంతే కదా. ఇప్పుడు వస్తారు ఇక లేచి అమ్మా మా రిలీజియస్ ఫ్రీడమ్ పోయింది అని రాజశేఖర్ గారు ఆడతారు చూడు డ్యాన్స్, డాక్టర్ రాజశేఖర్ సినిమాలలో అట్లుంటుంది ఇప్పుడు. అంటే నువ్వు వేరేది గుంజుకుంటే రిలీజియస్ ఫ్రీడమ్ పోదు, నీది మాత్రం నువ్వేమైనా చేయొచ్చు, వేరేవాడు రిలీజియన్ అని మాట్లాడొద్దు. मेजॉरिटी कभी भी खतरे में रहने दो, उसका कुछ लेना देना नहीं है, लेकिन माइनॉरिटी कभी हिंदुस्तान में खतरे में आना ही नहीं, क्योंकि खतरा तो केवल मेजॉरिटी को रहता है, माइनॉरिटी को रहता है, खतरा मेजॉरिटी को कुछ नहीं रहता. ఈ డిస్క్రిమినేషన్ అనేది ఇక మళ్ళా నాకు బూతులు వస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చిందో చూడండి. సో సుప్రీంకోర్టు ఏవైతే కొన్ని స్టే చేసిందో మంచిగానే చేసిందని నేను చెప్తాను. అసలు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు పార్షల్ స్టే ఎందుకు, ఏమవుతుంది, దాని మీద కూడా చర్చ చేయాలి కదా ఫ్రెండ్స్. మొత్తం చీల్చుదాం ఇవాళ. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ స్కేలు సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ అయ్యా ఇది. డిఫెన్సు రైల్వేస్ తర్వాత నాకు తెలిసి సెకండ్ థర్డ్ పొజిషన్లు ఉంటుంది వక్ఫ్. మళ్ళీ ఇన్ని లక్షల కోట్ల భూమి వచ్చిన తర్వాత నాకు తెలిసి సచ్చార్ కమిటీ ప్రకారము ఆ జమానాల సచ్చార్ కమిటీ వచ్చినప్పుడు ఆ జమానాల వక్ఫ్ ప్రాపర్టీలు అన్నీ లీజ్కి ఇస్తే వచ్చే ధనం ఎంత తెలుసా, 12,000 కోట్లు. అసలు వీళ్ళకి సపరేట్ బడ్జెట్ అవసరమా? మైనారిటీ ముస్లింలకు అంటున్నాను నేను, ముస్లిం మైనారిటీలకు సపరేట్ బడ్జెట్ అవసరమా? ఇలా వక్ఫ్ భూమిని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ అయిపోయాయి కదా 12,000 కోట్లు ఆ జమానాల. మళ్ళీ ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇంక ఇప్పుడు పెరిగే ఉన్నాయి కదా అన్ని రెంట్లు గిట్లు. దీని మీద అందుకే ఖచ్చితంగా ఇప్పుడు చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. రెగ్యులేషన్ అండ్ అకౌంటబిలిటీ. ఇష్టారాజ్యం ఎవడు పడతాడు అంటే ఆడిట్లు లేవు, డిజిటైజేషన్ లేదు, వెరిఫికేషన్లు లేదు, కాగజ్ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, స్టేటస్ కో. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద ఇప్పుడు ఏంటంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలా అని చెప్పారు కదా కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కూడా తప్పు చేయొచ్చు కదా. మళ్ళీ మా కోర్టులు ఫైనల్ అథారిటీ అని అన్నట్టు మాట్లాడినప్పుడు కోర్టులలో లేచి దీన్ని డ్రాగ్ చేసే సత్తా కూడా ఉంటుంది. కోర్టులలో లేచి మ్యాటర్ సబ్జుడిస్ చేసే సత్తా కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ పాజిటివ్స్ అండ్ నెగిటివ్ సైడ్స్. బట్ కంప్లీట్గా దీని మీద ఇంకా చర్చ జరగలే కాబట్టి వీఆర్ జస్ట్ డిస్కసింగ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ఇట్. మైనారిటీ రైట్స్ అండ్ ఫ్రీడమ్. ఇప్పుడు ఇది ఏంటంటే ఈడ సుడముచ్చటకుంటుంది ఇలా చక్కదనం చూడుర్రి. 5 year ఇస్లాం రూల్ బ్యాన్ ఆన్ వక్ఫ్ బై యూజర్. అంటే వీళ్ళు రిలీజియస్ ఫ్రీడమ్ పోయిందని అంటారు. మళ్ళీ అదే వాడు ఇయ్యాల కన్వర్ట్ అయిపోయి రేపు వక్ఫ్ చేస్తారు రిలీజియస్ ఫ్రీడమ్. అంటే ఇక ఇలా మతంలోకి వచ్చుడే వాడు పుణ్యం వాడు దేనికి వచ్చిండు, ప్రాపర్టీ కొనికి వచ్చిండా లేదా ప్రాపర్టీ దానం చేయనికి వచ్చిండా. ఇప్పుడు నా దగ్గర క్లియర్ టైటిల్ లేదబ్బా, నేను ఏదో రకంగా ఉన్నా, నేను ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయినా, నేను వక్ఫ్కి రాసిన ఖతం. ఇక ఆడు వక్ఫ్ వాడు ఖర్చు వేస్తాడు కదా. ఇక యాక్చువల్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో హూ ఇస్ క్లెయిమింగ్ ది టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ వాడు సంకనాకిపోతాడు కదా. మళ్ళీ ఈ డిస్పోజిషన్కి ఇట్లా అంతే ఇక్కడ ఉంది చూడు వక్ఫ్ కమ్యూనిటీలో, ఇది పేపర్ లేకుండా జరిగింది ఇప్పటిదాకా. ఈ ఎంక్రోచర్ల ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. బిగ్గర్ పిక్చర్ ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ సేఫ్ గార్డింగ్ ది నాన్ ముస్లిమ్స్ రైట్స్ అగెయిన్స్ట్ ది మిస్యూజ్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్. అందుకే సుప్రీంకోర్టు ఈ చర్చ తీసుకొని వచ్చింది. బెనిఫిట్ అండ్ ది లీగల్ లూప్. లాస్ట్కి మనం మాట్లాడాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ కీలకంగా ఏమని మాట్లాడిందనంటే ప్రొవిజన్ ఎక్కడెక్కడ స్టే చేసిండ్రు అంటే 3 అంశాల మీద కీలకంగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఫస్ట్ ఏమో 5 year ప్రాక్టీసింగ్ ఇస్లాం అంటే ఏంది అంటే వెనకటికి అసలు మెకానిజమే లేకుండే. ప్రాక్టీసింగ్ ఇస్లాం అంటే ఏంది, ప్రాక్టీసింగ్ హిందూ అంటే చాలా మాట్లాడతారు, కాకపోతే ప్రాక్టీసింగ్ ఇస్లాం అంటే ఏంది. సో ఈ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది. బెనిఫిట్ నాన్ ముస్లిమ్స్కి ఏముంటుంది అని అంటే ఈ ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోయి వక్ఫ్ అని చెప్పేస్తారు చూడు ఈ మన కొన్కిస్కా గొట్టంగాలు, ఇది జర తగ్గుతుంది. ఓపీ ఇండియా కథనం ప్రకారము నిన్న వచ్చింది. నేను అక్కడి నుంచే తీసుకునేది అంతా. ఓపీ ఇండియా కథనం ప్రకారం ఏందని అంటే నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కొంచెం ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ప్లస్ ఈ అడ్డమైన కన్వర్జన్లు చేసి వక్ఫ్ ఇచ్చేనికే ఏదైతే ఉంటుందో దాన్ని ఆపినట్టు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆర్బిట్రేషన్ వాల్యూ పెరుగుతుంది, ఈక్వాలిటీ కూడా పెరుగుతుంది. కలెక్టర్స్ పవర్ టు డిసైడ్ వక్ఫ్ ప్రాపర్టీ ఆఫ్టర్ రెవెన్యూ రికార్డ్స్. వెనకటికి ఎట్లుండే అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే అంటే కలెక్టర్ పవర్ని డిసైడ్ చేసింది సుప్రీంకోర్టు. ఎట్లా అంటే ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి సిటిజన్ ప్రాపర్టీ రైట్స్ మీద ఎట్లా డిసైడ్ చేస్తాడు, అది సపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తుంది కదా. అందుకనే జ్యుడిషియల్ ఇంకా ట్రిబ్యునల్ ఓవర్సైట్ నుంచి ఖచ్చితంగా దీన్ని మనం తీయలేము, కాబట్టి కోర్టులది నిర్ణయం ఫైనల్ అని అన్నట్టు మాట్లాడి. ఇప్పుడు ఇది ఏమవుతుందనంటే గవర్నమెంట్ ల్యాండ్ కానీ నాన్ ముస్లిమ్స్ భూమి కానీ సడన్గా రీక్లాసిఫికేషన్ ఇంటూ వక్ఫ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్యూ ప్రాసెస్ అటు ఫాలో కావాలా, టైటిల్ వెరిఫికేషన్ ఇవన్నీ కావాలా. ఓపీ ఇండియా కథనం ప్రకారం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ఏదైతే ల్యాండ్స్ ఉంటుంది కదా ఈ ప్రాసెస్ వల్ల అగర్ కలెక్టర్కి
లేకపోతే మన రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చిన ఉంటే టకటకటకటక చూసి చేస్తుండే. ఇప్పుడు కోర్టులకు పోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కోర్టులో కొంచెం వాళ్ళ పరిశానలు వాళ్ళకు ఉంటాయి. ప్రస్తుతానికైతే కోర్టు ఇప్పటికి దీని మీద ఆపింది. ఫైనల్ ఏమి ఇస్తుంది అనేది మనం చూడాలి. సో అంటే దీనిలో ఒక లూపోల్ కూడా ఉంది కదా, ఎందుకంటే కోర్టులకు పోయింది అనుకో, ఒకటి మ్యాటర్ సబ్జుడిస్ పెట్టి కోర్టులో అది లిస్ట్ కాకపోయేసరికి ఇది సాగుతూ ఉంటుంది. సో దీని మీద కూడా మన చెప్పిండ్రు. దాని తర్వాత స్టేటస్ క్వో నో థర్డ్ పార్టీ రైట్స్ డ్యూరింగ్ ది డిస్ప్యూట్స్ అని చెప్పినప్పుడు వెనకటికి సుప్రీంకోర్టు రీజనింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా సుప్రీంకోర్టు ఏమని మాట్లాడుతుందనంటే అట్లీస్ట్ ఒక ఇర్రివర్సబుల్ హామ్ అయితే జరగదు. ఎవడైతే ల్యాండ్ కోల్పోతున్నాడో వాడికి ఇర్రివర్సబుల్ ల్యాండ్ అయితే హామ్ అయితే జరగదు. ఎందుకంటే వాడికి ఆప్షన్ ఉన్నది అపీల్ పోనీకి కోర్టులలో. ఇక్కడ ఇండివిజువల్ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతున్నాయి, కొంచెము ఈక్వాలిటీ అనేది కనబడుతున్నది. సో సుప్రీంకోర్టు ఈ 3 అంశాల మీద మాట్లాడింది. వెనకటికి ఏందని అంటే నేను వస్తా ఖర్చీఫ్ వేస్తా పోతా నయ్య జాగిర్ అని మాట్లాడతా ఇచ్చేస్తా, దాని తర్వాత నేను ఓ అని బబడి కొట్టుకుంటా కూర్చోవాలి. బబడి కొట్టుకున్నాక కూడా నా ప్రాపర్టీ వస్తుందా అని అంటే రాదు. నువ్వు ఏం చేసుకుంటా కూర్చోవాలంటే ఆడు వస్తాడు రోజ్ 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 రోజా పువ్వా అని చెప్పి రోజా పువ్వు వేసిపోతాడు, ఇది వఫ్ అంటాడు, కథం. ఇప్పుడు అట్లా కాదు, జర ఆలోచిస్తారు. బరాల్ విష్ణుశంకర్ జైన్ వీళ్ళందరూ కొంత మాట్లాడుతున్నారు. బట్ ఇప్పటికైతే మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని అండ్ మోర్ ఓవర్ కోర్టుల మీద అత్యంత నమ్మకం పెట్టుకుంటుంది కాబట్టి మన చిత్రగుప్త్ ఎక్కడ దాకా డిస్కషన్ అయిందో అక్కడ దాకానే మనం మాట్లాడుతున్నాం. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో మేము చాలా క్లారిటీకి ఇచ్చినామని చెప్పి మేము భావిస్తున్నాం. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఇది మీ హక్కు. నచ్చితే కాదు, ఇది మీ హక్కు. నలుగురికి కాదు, యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు 2 రాష్ట్రాలలో ఇది షేర్ కావాలని చెప్పి. నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ జర నొక్కురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.